కొడుకరారని ఆ కొడుకు చూసిన పట్టు వస్త్రాలు కట్టింది కొడుకుని తీసుకొచ్చింది ఆ తల్లి ఎండికట్ల పీటలేసింది కొడక నీ కన్ను పెడితే రారని కన్న తల్లి చూసిన పల్లెంలోనే ఉడుకుడు కళ్ళ వేసింది మటములుగా పెరుగు పోసింది తల్లి అన్న వల్ల పట్టుకొని ఓ దేవుడు అన్న వల్ల పట్టుకొని ఓ దేవుడా కన్న తల్లి అన్నం కలిపింది కొడుకు వినబెడతానని ఒక్కసారి తొలి బుక్క తీసి కొడుకు అంగిళ్ళందు మోపేసరికి ఆ తొలి బుక్క దారి కింద పడుతుంది కొడుకు ఒళ్ళి తొలి బుక్క కింద పడ్డది కొడుక నా కొల్లు మిక్కిలు అవుతాందిరా నమ్మరా నమ్మరా అంటాను అవ్వ ఇవాళ ఒళ్ళు మిక్కిలు అయిందంటే సొంత బుక్క రోజు నేను వల్ల నేనేముందట మన ఇంట్లో ఉన్న కర్రకాళ్ళ కస్తూరి పిల్లి అవ్వ ముందుగాను ఒక్క బుక్క దాన్ని పెట్టినాక మీ తన్న నాకు పెట్టేది ఇవాళ కర్రకాళ్ళ కస్తూరి పిల్లి రాలేదు కాబట్టి దాని బుక్క దానికే ముట్టింది అవ్వ అందుకేది పేదవన్నాలే బాయనగా కన్న తల్లి చూడ రాదు రత్నంగిరా కొడుకు ఎన్ని చెప్పినా ఎల్లిగారానికి బంగారం అతికినట్టు ఏ మాట కా మాట అతుకు చెప్పుతాడు కొడుకయ్య నా మాట నువ్వే తింటావు ఆ కొడుకు కడుపు నిండి అన్నం తినబెట్టింది మన రాజుల కులం కొడుకు రాజవంశం అని చెయ్యి ఎంగిలిగా వదిలింది మూతెంగిలి తీసింది కా తల్లి కొడుక ఈ చోట కూర్చోడా మనం రాజులం కాబట్టి అన్నం తిన్నాక భాగం వక్కలు వేసుకుంటారు కొడక నేను భాగం వక్కల పెట్టే కాడికి పోయి నీకు భాగం వక్కలు పట్టుక తాగుర కొడగాని కొడుకు నా చోట ఉంచి ఈ కనతల రత్నాంగిదేవి రత్నాంగిరా కనతల రత్నాంగిదేవి రత్నాంగిరా కన్నతల్లి భాగం వక్కల పెట్టే కాడికి వచ్చింది ఒక్కసారి ఆ పెట్టె తలుపు తీసినప్పుడే ఆ భాగం ఒక్క పెట్టెలోన ఎర్రవేలు కోటివేలు ఎర్రవేలు కనబడుతుంది అవ్వా కొడుక భాగం అక్కడ పెట్టెలోన కోటివేలు ఎర్రవేలు ఉన్నాయి కొడుక నాకు నమ్ముతలేదు కొడుకో నీకేదన్నా అయితే నానా ఒక్క మెతుకు పోయి గంజిలో పడ్డట్టయితే అయ్యా కొడుకన్నా మాటిని మనుగొలి మేడలో ఉండు కొడుకో ఒక్కగా కొడుకు రాయ్యా నోటున్నాడు కొడుకు నేను 6 ఏడేళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టినా నువ్వు నా కడవాల మనకై మనిషిన కానుండి ఒక్కనాడు అయ్యా ఎడమ చేత కట్టలేదు నా కొడుకు ఎంగిలోట మాట నిన్ను తిట్టలేదు కొడుకు నీకు ఒక్కనాడు ఎంగిలన్నం పెట్టలేదు కొడుకా నా కొడుకు పేరుకు రావాలి నా కొడుకు కీర్తికి రావాలని ఆయన కట్టం వేసి కాని కట్టం వేసి ఇప్పుడు బాధ ఉండి నిన్ను దాదుకున్నారా అయ్యా నీ కళ్ళు ఒక్కుతారా సారంగుడా కన్ను తల్లి మాటలు రా సారంగుడా కళ్ళ మొగ్గు నా కొడుకు అమ్మ ఇయ్యాల ఒక్క మాట భాగం పెట్టెలు అనని తేలు కనిపిస్తాయని ఒక్క మాట అల్లవా ఓ అవ్వా మొరం రాళ్ళు ఎట్లా ఉంటాయో భాగం మక్కలు కట్టే ఉంటాయి మొరం పిల్లలు ఉన్న కాడ తేళ్ళు ఉన్నాయా అవి ఆ భాగం మక్కలు అడిగిన మొరం పిల్లలు అనుకోని అక్కడ తేళ్ళు తావరం చేసినాయి అవ్వా అవ్వగా అందుకేది పర్వాలేదే నువ్వు ఎలాంటి బాధపడకు అవ్వా నేను ఎక్కడికి పోతాను పూనొక గడియ రానొక గడియ నేను వేడి ఒక గడియ ముక్కాను 3 గడియలు వస్తానవ్వా నువ్వు ఎందుకు తొందరపడుతున్నవే సరే పర్వాలేదు కొడక ఊరా అని
కొడుకున డెల్లగొట్టింది కుమారతాను అరే కన్న తల్లి కొడుకు తీసుకొని వద్దన్నగా వరాలి ఇంటి ముందరికి వచ్చే వరకల్లా ఏమైతుంది అబ్బాబా నాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి వెనక చూడి ఏమి చేసి బ్రాహ్మణుల పెద్దవా మంచి బాండవరండి నీళ్లు పట్టుకొని వద్దందే ఆనాడు కుండ ఎదురుగా కొడగా మనం పాట పోదామని ఇంటి ముందరికి వచ్చేసరికి కొత్త కుండ ఎదురుగా తండ్రా కొత్త కుండ ఎదురుగా మంచిది కాదన్నారు కొడక ఇలా పోయే ప్రయాణం ఆట బంద్ పెట్టరా ఇలా కాకపోతే నీతోటి కొడకల మంత్రులతోటి ఏ పోదు ఇలా బంద్ పెట్టి కొడక కానీ అమ్మా ఈ అల్లకి కొత్త బండ ఎదురుగా అయింది బిడ్డ భద్ర ఒల్లి మిక్కిలైందంట అవ్వా సావుకు కుండే బతుకు కుండే నేను పుట్టినాడు ఆ కుండలో నీళ్ళు కాగబెట్టి నాకు పనం పోయలేదా అమ్మా మన పనం పోతే మాత్రం ఆ కుండ పట్టుకొని పోవా దానికి ఎలాంటి బాధ లేదు అసలే బాధపడదు అనుకోని కళ్ళ తల్లితోటి ఎల్లిగారని బంగారం అతికినట్టు ఏ మాట చెప్పిండు అట్లా కొంత దూరం వచ్చే వరకల్లా కాపు కాడి మళ్ళీ రెడ్డి కట్టెల బండి కొట్టుకొని వస్తా ఉన్నాడా బండి నిండా కట్టెలు వస్తాయి కొడక ఎట్ల బండి కట్టెలు కొట్టుకొని వస్తాండ్రా కట్టెలు ఎదురుగా వస్తే మంచిది కాదన్నారు కొడక అవ్వా పుట్టినాడు కట్టుతో అవసరం పెరిగినాడు కట్టుతో అవసరం సచ్చినాడు కట్టుతో అవసరం కట్టలేదు మన బతికేందుకే దానికి ఏ బాధ లేదు గాని ఒక్క మాట నాతోని కోడికాలంతా మనిషి కుక్క వెనకన పక్షి పట్టుకొని పోతాను అమ్మా ఆనాన్ని పుట్టినాడు మన ఇంట్లో దాదుకున్న అందమైన పావురాన్ని వాటిగా నా చేతులు వేసి పట్టుకొని అన్నప్పుడు ఆ కన్న తల్లి మనసులో అనుకుంటాంది నా కొడుకుని పారనీయ నా కొడుకు పారనీయకపోతే నా కొడుకు మానుకొని మేడలో ఉంటాడే నా కొడుకు ఇవన్నీ ఒళ్ళి మిక్కిలేనే అంటే ఏ గండ ఎదురొచ్చును ఏ గడ్డ వచ్చును నా కొడుకు పావురం ఇయ్యకపోతే నా కొడుకు పక్క జరుగుతురని కన్న తల్లి తనాదనమాట కాడికి వచ్చింది కాదనామా గంపగాడికి వచ్చింది తన మనసులో అనుకునే వెళ్ళా కొడుకు నేనెందుకు ఇస్తా కొడక ఇంట్లో పావురాన్ని అమ్మిండ్రా పావురాన్ని అమ్మితే గానాడి కళ్ళ తల్లి డాగర గంపగాడికి వచ్చిన నా కొడుకు పదే 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 పావురం అంటాడు అనుకోని కళ్ళ తల్లి డాగర గంప కింద కచ్చి వెనకన పావురం ఒక ఈగ వీక్కున్నది ఈగ వీక్కొని కొడుకు దగ్గరికి వచ్చి కొడక ఈ కదుడు బిడ్డ ఏదో పిల్లి తిన్నట్టున్నది మన పావురం లేకుండా అయిపోయింది పెళ్లి మీద ఈగ పట్టగది కొడుకు సేదలు పెట్టేవరకల్లా ఆనాడు పిల్లగాడు వెనకదుడు ఈగ చూసేవరకల్లా ఎన్నది అమ్మ రత్రంగిదేవి అయ్యా ఉడికి ఉడగాని ఉడికి ఉడగాని ఉడుకులాడు ఉన్నదమ్మా ఒక కొడుకు మీద కింద ప్రేమ దల్లాడుతుందా నమ్మలేను నమ్మలేను నీ యొక్క మాటలైనా ఈక పత్తన ముగ్గు చేసింది ముచ్చాల కొలకలే మరి ఆ కొడుకుని తీసుకొని 3 బాటలు రేవు కాడికి వచ్చినాక 7 కోడికాళ్ళని చూసింది అయ్యా నా కుక్క కొడుకని ఒళ్ళి పెట్టుకొని సాదుకున్నా ఇలా కొడుకుని తీసి మీ చేతులు పెడతాను అయ్యా ఉత్తరం బోన్రి తూర్పుకు పోండ్రి దక్షిణం పోండ్రి మీరు పనబడికి పోండ్రి
ఎడమటి రాజ్యం పాపకారుల రాజ్యం, అది చెల్లెని కొట్టిన రాజ్యం. అటు ఓకూరి బిడ్డ అన్నది. అంటే ఎట్లయ్యా అంటే ఆనాటి కాలాన 7 రన్నల తోడబుట్టింది చెల్లె చెన్నమ్మ. అయితే ఆ 7 రన్నల తోడబుట్టిన ఆ చెల్లె చెన్నమ్మ మరి ఎంతైనా కానీ ఆ అన్నగాళ్ళకి ఎప్పుడు పంట వంటలేదట. మరి ఐటీ వండాక మా చెల్లెని తీసుకొస్తా, మా ఆడిబిడ్డని 7 అన్నగాళ్ళు చెల్లె మేము ఇలా మరి ఎంతైనా కానీ విత్తనాలు పెడతాను, నువ్వు వచ్చి చెల్లె 7 అన్నగాళ్ళకు మనిషికి ఒక్క సాలేయాలి అని ఆనాడు ఆ చెల్లె చెన్నమ్మని తీసుకొచ్చి మరి ఆనాడు ఆ చెల్లె మనిషికి ఒక్క సాలేసింది. సాలేసే వరకు ఆ చెల్లె వేసిన ముహూర్తాన 7 అన్నగాళ్ళకు అందమైన పంట పండింది. అరే పంట పండినప్పుడు వెళుకున్న 7 అన్నగాళ్ళ పంట పండ మాత్రం ఎలా తెలిసింది? చెల్లె చిన్నమ్మ తెలిసింది. ఆనాడు ఆ చెల్లె చిన్నమ్మ వాళ్ళ కళ్ళాల కడికి వచ్చి అన్న నేను పంట వేసినందుకు అన్న మీకు పంట పండింది, మనిషికి ఒక్క సాలేసిన అన్న నేను ఆడిబిడ్డను, నువ్వు ఆడిబిడ్డ గంపదాపుకున్నారా అని అన్నాడు వరకు ఈ 7 అన్నాలు ఒక్కది కై ఆహా ఏదో మాకు పంట పండిన వచ్చినవా ముండా అని ఆ తెచ్చిన గంపని ఇరగదొక్కి చికెంటికలు పట్టుకొని గొరగొర గొరగొర గుంజుగా అర్ధపరకు దూరం విసిరేసింది. ముండా నీ దిక్కున్న గాడి చెప్పుకోపోమని కొట్టి తిట్టెళ్ళ కొట్టింది. అప్పుడు ఆ చెల్లె చిన్నమ్మ అన్నదట, అరే అన్నలాల ఆడబిడ్డ శాపన అర్తివాలి శాపన అన్నా ఇవాళ నన్ను కొట్టిన ముహూర్తాన మీ 7 జొన్నల రాసులు 7 బోడ గుట్టలై పుట్టాలన్నది. అరే అన్నలాల మీ 7 నాగళ్ళ ఎడ్లు ఏమిడల్ రాజన్న గుళ్ళల్ల నందులై పుట్టాలన్నది. అరే అన్నలాల మీ 7 నాగళ్ళ మరి ఎడ్ల మీద ఉన్న మెడల మీద ఉన్న కాళ్ళు అన్నలాల వెనకన 7 నాగళ్ళ కాళ్ళు వెనకన ఎవడాలి రాజన్న గుళ్ళ గడ్డ స్తంభాలై పుట్టని. అరే అన్నలాల మీరు 7 అన్నగాళ్ళు అగో కొక్కండ గట్టల వెనకన కొండంగలై పుట్టుండ్రి. మీ చేతిలో ఉన్న ముల్లిగట్టెలు అన్న మీకు తోకలై పుట్టని అని ఆనాడు శాపన అది చెల్లెను కొట్టిన పాపగారు రాజ్యం అన్న బిడ్డలారా అటుపోకన్నది. ఆ బిడ్డ రత్నంగి లేవి అదో కొడుకు మీద పానం నల్లాడుతాను. తల్లి కుక్క కొడుకు ఢిల్లీ కుక్కరు అయ్యో నానమ్మ మంచిగా లేకపోతే అయ్యో పైలం పైలం అని పిల్లగాడు పావురాన్ని పట్టుకొని 7 కోడకాళ్ళతో సిరియాట మార్గానే బయలుదేరా అన్నట్టు పిల్లగాడు సారంగా జరుడే బలిరా రమయ్య బలిరా జెండగట్టు కొండగట్టు ఆట మార్గం. మరి వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు? 7 ఆ పిల్లగాంతో వాళ్ళు 7 వెనుక వాళ్ళ చేతిలో ఉన్న పక్షుల వదిలిపెట్టింది. పక్షుల వదిలిపెడితే అవి ఆట నేర్చిన పాపదియా. అవి రేపలు కొట్టుకుంటే ఆకాశంలో ఆట ఆడుతున్నాయి పక్షులు. ఈ పిల్లగాడు తెచ్చిన పావురం అగో పావురం ఎన్నడు ఆటకు పోయిన పావురం కాకబాయే పావురాన్ని తీసి పిల్లగాడు వదిలిపెట్టిండే. అయ్యయ్యో కాలుగు పూతారంగా పిల్లగాడు సారంగా తరుడు పావురం వాడుకుంటుంది కదా నేను వీటితోనే పాటుగా వేట చేస్తానని. అయ్య పొడల పొడల గువ్వలు పొడల పొడల గువ్వలు అవతలపై నది కొన్ని లక్షలు అవతలపై లక్షలు వదులుకోండి కోటి వేల లక్షలు వదులుకోండి కోటి వేల లక్షలు
పావురాన్ని వదిలిపెడితే ఎన్నడు వేడి వేసిన పావురం కాదా చెట్లను చూసింది పావురం చెంచనీళ్ళ పడ్డనా గుట్టరా చూసింది పావురం గుండె వలుగుతుంది ఆనాడు ఆ పావురం రెప్పలు కొట్టి పావురం లేదు పోతంటే కొమ్మల దారం నడుకొని కాలకున్న దారము అయిపోయింది రెప్పలు కొట్టకుండా పావురం ఎక్కడికి వచ్చింది అయ్యయ్యో కాంతరో చిత్రాంగి మేడ మీద కంటమాకు గోడ మీద అయ్యా బాబురాము నాది ఆనాడు పావురం పోయి కాంతరో చిత్రాంగి కంటమాకు గోడ మీద మారింది చిత్రాన్ని కంటే మా గోడ మీద పావురం ఆలవర కళ్ళ వెనక చేతి కింద నా పరంగి దాసులు చూసాను అబ్బా ఈ పావురాన్ని ఓడగొట్టుకున్నాడు ఎవడో అది ఎనుగులాడుకుండా పిల్లాడు వచ్చినాడే పావురం వాళ్ళకి ఇద్దాం అనుకోని పావురాన్ని పట్టుకొచ్చి కాంతరో చిత్రాంగి చేతులు పెట్టిండు కాంతరో చిత్రాంగి పావురం చూసుకుంటే ఇక్కడ ఉండని గాని మరి దారం బట్టి గుంజుతంటే మరి ఆ పావురం వస్తలేదు ఆ పిల్లగాడు సారంగా తనడు బిర్రుగా చూసాడు ఈ వచ్చిన పిల్లగాళ్ళందరూ ఎవరి పక్షి వాళ్ళు పట్టుకొని పోతాడా ఒకవేళ పావురం లేకపోతే మాత్రం మా అమ్మ బతకదిగా పావురం లేని కొడుక నువ్వు నా ఇంటికి రావద్దని మరి నేను ఎట్లా అనుకోని పిల్లగాడు అఘోరమైన గడు రసిలు కలమగా చిల్ల ఎదుకొని ఇక పావురం పేరంగా నేనెందు బతకాలే అయ్యయ్యో ఇక నా పావురం ఎక్కడ వాయనో అనుకోని పిల్లగాడు స్వామిలో సారం కదరా పావురం దొరికినాడే నా ఇంటి ఓతనల్లడే అగో పావురము దాడులు పట్టుకొని పిల్లగాడు ఆకు దళ్ళు పడ్డా అవ్వ అంటాడు కొమ్మ దళ్ళు పడ్డా అవ్వ అంటాడు ఇళ్ళ పావురం లేని బతుకు నాకెందుకు అనుకోని అవ్వ గడివి దొవ్వలు పట్టినాడు పోతే కూడా అయ్యా కొమ్మదల్లు అంటే రాదు మంచిలో బాయి మారమల్లె కోనేరు కాడి కట్టిన పిల్లగాడే మంచిలో బాయి మారమల్లె కోనేరు కాడ అయ్యయ్య ఇచ్చి నోక్షం పెద్దగా మందల కాజల్ల మట్టి కింద చెట్టు కింద కూర్చొని గాని అందరూ చిత్రంగి చేతి కింద ఉన్న అపరంగి దాసోళ్ళు అగో నాగమణి బాగమణి పూలమణి ఏమిటే చెల్లెలు
ఓరే ఇప్పుడు మనం కాంతిలో చిత్రంగా చేతికి ఇందాక ఇంత మంది ఉంటే ఇప్పుడు మంచి నీళ్ళు తెచ్చేయాలా అన్నం అనుకునే అలా అదే మన పెద్దదేదే ఉన్నది పెద్దది ఉన్నది ఇక దీపం పెడుతుంది సంజనా ఓ సంజనా ఏం చేస్తుంటే సంజనా ఇన్నే కదా చెయ్యి ఎందుకు వెతుకుతారు ఎందుకు వెళ్తావు ఎందుకు పిలిచినావు అంటే మంచిలు తెచ్చుకోవాలి ఎందుకు మారగాల కింద పానంలో మంచిలు తెచ్చుకోవాలి ఏం తగ్గిస్తున్నాయి మంచిగా ఉంది అదే నేను చెప్పాడు కూడా ఓ సాంగాలు చెప్పి ఇవ్వలే నువ్వు గట్ల కాదే మొద్దు నీకే మెరక ఎందుకే ఇది హెయిర్ స్టైల్ చేయించిన హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటే నీకు స్టడీ చేయలను ఆహా, నీకే మెరక నాకు తెలియదు. ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఇదేం కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ మరి నాన్నతో ప్రేమ కటింగ్ ఇలా మొక్కలు లెక్క ఉంటుంది సందీప్ గారి లెక్క సరే చెల్లె. ఇప్పుడు మనం చిత్రంగా చేసి పని చేసిన వాళ్ళం అయితే మనం చెప్పడం నీళ్ళు కదా బాగా ఏడవాది
వాళ్ళ పని తిరిగినప్పుడు అన్నారు చెప్పలేదు నిన్ను ఇక్కడ పని చేసినట్టు గుర్తులేదు మా గుట్టలు కూడా చూస్తా మంచి పడతావు మంచి కొమ్మలు ముస్తావరా అమ్మా దయ్యాలే నేను కాదు దయ్యాలే నేను కాదు భూతాలే కాదు దయ్యాలే నేను కాదు ఒక మాట తల్లి మరి నేను స్త్రీయాట మార్గానికి అంట వచ్చిన అంటే మీది ఈ రాజ్యమేనా అరగత నీ విసుకుతా నీ గద్దల మీద అంటారా లాజ కొడక లాజ కొడుకు చూస్తే ఆగా ఒట్ల కూడా కట్టినది కొరిగించుకుంటా గడ్డి గడ్డి మంగళం దొరుకుతారు కానీ అమ్మా నేను స్త్రీయాట మార్గానికి అంట వస్తే అమ్మా నేను ఎంత పావురాన్ని పట్టుకొని వచ్చిన ఆ పావురం వెనక నా చెర్లకెళ్ళి వేయింది అమ్మా మా అమ్మ వెనక చూడు పావురం లేదు నువ్వు ఇంటికి రాకనంటే నా పావురం దొరికేదాకా నేను ఇంటికి పోనాని ఎడుచుకుంటే నా పావురం జాడల్లో వస్తానా అమ్మా నా పావురం కనిపించిందా తల్లి తెలుస్తానో మొత్తం అన్న తెలవాలి లేకపోతే మొత్తం తెలవకుండా ఉండాలి ఈ సగం తెలిసి సగం తెలవతో పెట్టుకుంటూ బావు కట్టం దాన్ని చూస్తే తుమ్ము చెట్టు మీద కొంగలాడినట్టున్నాయి అమ్మ నా పావురం పోయింది నా పావురం కనిపిస్తే ఎప్పుడు మీకు పుణ్యం ఉంటుంది బాత్రూమ్ కట్టి ముసల్లాన్ మింగిన కొడుకు కానీ అమ్మా ఏమన్నావే పావురం పోయింది అట్నే అయ్యో అయ్యో మన అడవికి ఎవరైనా వచ్చేస్తాడు విని గురుకుల మాయలో మంది కొమ్మలు చూస్తారా మీ మా కొనాలి మన చిత్రాంగ దగ్గర